అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనం చార్మినార్ వెళ్ళబోతున్నాం. సో మీకు హైదరాబాద్ తెలుసుంటే చార్మినార్ ఆబ్వియస్లీ తెలిసి ఉండాలి, బికాజ్ దట్ ఈస్ ఐకానిక్ స్పాట్ ఆఫ్ హైదరాబాద్. సో ఈరోజు మనం ఉత్తి చార్మినార్ వెళ్ళట్లేదు, ఒక ఓల్డ్ సిటీ టూర్ మొత్తం చేస్తున్నాం అనమాట. లైక్ మోస్ట్లీ ద షాపింగ్ పార్ట్. సో లెట్స్ గో. సో మేము చార్మినార్ వెళ్ళడానికి మెట్రో తీసుకుని వెళ్ళాము. బట్ మెట్రోలో మేము ఓన్లీ గాంధీ భవన్ స్టేషన్ వరకు వెళ్ళాము. బట్ మన ఫస్ట్ స్టాప్ చార్మినార్ కాదు, మన ఫస్ట్ స్టాప్ ఈజ్ నా ఫేవరెట్ అత్తర్ షాప్. అండ్ ఈ అత్తర్ షాప్కి వెళ్ళినప్పటి నుంచి నేను పర్ఫ్యూమ్స్ వాడడమే మానేశాను, ట్రస్ట్ మీ. సో ఈ అత్తర్ షాప్ పేరు బర్కెట్ అండ్ సన్స్ పర్ఫ్యూమ్స్. ఇది గాంధీ భవన్ మెట్రో స్టేషన్కి రైట్ ఆపోజిట్ ఉంటుంది. సో మెట్రో స్టేషన్ కిందికి వెళ్ళి అబౌట్ 1 minute అలా నడిస్తే మీకు ఆ క్లాక్ టవర్ ఉండే కాంప్లెక్స్ కనిపిస్తుంది. సో ఈ షాప్స్లో ఒక షాపే బర్కెట్ అండ్ సన్స్ పర్ఫ్యూమ్స్. అండ్ ఇక్కడ ఫ్రేగ్రెన్సెస్, బ్రాండెడ్ పర్ఫ్యూమ్ డూప్స్ అన్నీ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్రేగ్రెన్స్ ఆనెస్ట్లీ వర్షం, బిస్కెట్, చాక్లెట్ అవన్నీ ఉంటాయి. కానీ పర్సనలీ కరెంట్ ఫేవరెట్ అయితే నాది అరేబియన్ ఊద్ అని ఉంటుంది. ఒకసారి డెఫినెట్లీ ట్రై చేయండి అక్కడికి వెళ్తే. సో దాని తర్వాత మేము అదే చోట అత్తర్ షాప్ బ్యాక్ సైడ్న ఫేమస్ ఐస్ క్రీమ్ అని ఒక స్పాట్ ఉంటుంది. అక్కడ ఐస్ క్రీమ్ ఫేమస్ అంట, బట్ దాని పేరే ఫేమస్ ఐస్ క్రీమ్, దానివల్లే ఫేమస్ అయింది అని నేను అనుకుంటున్నాను, బట్ వీ డోంట్ నో. సో అక్కడ వెళ్ళి ఐస్ క్రీమ్ టేస్ట్ చేసాం. టేస్ట్ కాదు, యాక్చువల్లీ ఇది నా సెకండ్ టైం. సో ఇట్ వాస్ గుడ్ ఓన్లీ. అండ్ అక్కడి నుంచి మేము వెళ్ళింది అజీజ్ ప్లాజా. అజీజ్ ప్లాజా అంటే బేగం బజార్లో చాలామందికి తెలిసే ఉంటుంది. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, కానీ అక్కడ అన్నీ ఉండే, లైక్ డెకరేషన్స్, టాయ్స్, ఎవ్రీథింగ్. అండ్ అక్కడి నుంచి చాలా ఆకలిస్తుంది. అప్పటికే ఒక అరౌండ్ 2 o'clock అట్లా అయిపోయింది. సో మేము అక్కడ నుంచి పిస్తా హౌస్కి వెళ్ళాం. ఈ పిస్తా హౌస్ అలీజా కోట్లా పిస్తా హౌస్ అంటే ఆ ఏరియా పేరు. ఇది చార్మినార్కి అన్నిటికంటే దగ్గరున్న పిస్తా హౌస్, బట్ ఆ ఏరియాలో అయితే చాలా ఉన్నాయి. మేము ఏదో బిర్యానీ ఉంటుందని ఆశతో వెళ్తే అక్కడ బిర్యానీ లేదు గైస్. సో మేము వేరేవి తినాల్సి వచ్చింది. సో అక్కడ వెళ్ళాక నేను తిన్నది మాత్రం జస్ట్ నాన్ వెజ్ నూడిల్స్. అండ్ నా కజిన్స్ అందరు కూడా ఉండే, సో దే హ్యాడ్ అదర్ థింగ్స్. ఆనెస్ట్లీ నేను తిన్నదైతే ఇట్ వాస్ వెరీ యమ్. సో ఫైనలీ అంత ఆకలి వేసింది, ఏదో ఒకటి తిన్నాం. అండ్ పిస్తా హౌస్ నుంచి ఫుల్గా తినేసాక అక్కడ నుంచి చార్మినార్ అబౌట్ 500 meters అనమాట. సో అలా వాక్ చేసుకుంటూ చార్మినార్కి వెళ్ళేలోపు వర్షం స్టార్ట్ అయింది. ఒక్క షాప్లో చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ స్టార్ట్ అయ్యాం. చార్మినార్ అంతా అంటే ఐ లైక్ చార్మినార్, ఐ లైక్ ఓల్డ్ సిటీ. దానికి ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది, కొంచెం నాకు ఇంకా అప్పటిలాగా అనిపిస్తుంది. అండ్ అక్కడ మనుషులు కూడా కొంతమంది చాలా స్వీట్గా ఉంటారు. మీరు స్వీట్గా మాట్లాడితే అందరు స్వీట్గానే ఉంటారు. ఆ సెట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ భలే ఉంటాయి.
చార్మినార్‌లో ద మోస్ట్ అనాయింగ్ థింగ్ ఏంటంటే, ఆ లాట్ బజార్‌లో ఆ బ్యాంగిల్ సెల్లర్స్ వాళ్ళు మేడం, మేడం, ఆవు మేడం, మేడం ఆవు మేడం అని పిలుస్తూ ఉంటారు. ఎంత ఇరిటేషన్ వస్తుందంటే, బట్ దట్ అసైడ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇస్ సో నైస్ దేర్. ఈవెన్ ద బ్యాంగిల్స్ షాప్స్ అండ్ లోపల్ గల్లీస్‌లో ఫ్యాబ్రిక్ మార్కెట్స్ అవన్నీ ఎక్స్‌ప్లోర్ చేసాము. అండ్ మళ్ళీ ఈవినింగ్ అయ్యేసరికి మళ్ళీ ఆబ్వియస్లీ ఆకలేసింది. సో అక్కడ మిలాన్ జ్యూస్ సెంటర్లో ఫేమస్ షాదూద్ మలాయ్ ట్రై చేద్దామని వెళ్ళాము. నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఎంత బాగుండిందంటే ఆనెస్ట్లీ నాకు అప్పుడు ఆకలేసో తెలీదు, బట్ ఇన్ జనరల్ తెలీదు, బట్ ఇట్ వాజ్ సో 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 గుడ్. మోస్ట్లీ చాలామంది ఇరానీ చాయ్ కూడా తాగుతారు, బట్ నాకు మూడ్ లేకుండే సో తాగలే. అండ్ దట్ ఈస్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని హోప్ చేస్తున్నాను. అంటే షార్ట్ వీడియోనే, బట్ ఈసారికి అడ్జస్ట్ అయిపోయింది. నెక్స్ట్ టైం విల్ డూ అ బిగ్ వీడియో. సో బాయ్ బాయ్. మళ్ళీ చాలా తొందరలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.